నెక్స్ట్ మీరే రెడీయా? యా రెడీ. సో మీరేం రెసిపీ చేయబోతున్నారు? నేను బచ్చలాకు కందిపప్పు. బచ్చలాకు కంది పచ్చడి. ఓకే, బచ్చలాకు కంది పచ్చడి. సూపర్. సో బచ్చలాకు కంది పప్పు కాంబినేషన్ లో పచ్చడి చేస్తున్నారు. రెడీయా? స్టార్ట్ చేద్దాం. ఓకే, బచ్చలాకు కంది పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బచ్చలాకు కంది పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బచ్చలి కూర 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, ధనియాలు 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామండి. యా షూర్. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, ప్యాన్ హీట్ అవ్వకుండా ముందుగా ఆయిల్. కందిపప్పు కాబట్టి నేను మినిమం ఇంత తీసుకున్నాను. ఇంకా చాలా తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం రెడ్డిష్ అవ్వగానే వెంటనే ఒక్కొక్కటి వేసేసుకుందాము. కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఓల్డెన్ డేస్ లో ఆవాల నూనె తోటి వంటలు బాగా చేసేవాళ్ళు కదా. ఇప్పటికీ ఇంకా గుజరాతీ సైడ్, రాజస్థానీ, బెంగాలీ సైడ్ దీంతో చేస్తున్నారు బాగా. మిర్చి వేసేసుకుందాం. ఎండుమిర్చి. ఇది రెడ్ అవ్వగానే ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుందాం. ఓకే, సో ఇది వేగిపోయింది కదా, ఫస్ట్ దీన్ని తీసేసుకుందాం పక్కకి. ఇప్పుడు బచ్చలాకు వేయించుకుంటారా? లైట్ గా. ఇది చల్లారే వరకు లైట్ గా ఇది బచ్చలాకు వేసుకుందాం. ఇది హైబ్రిడ్ బచ్చలాకు. నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునేది ఆ టేస్ట్ వేరు ఉంటుంది, ఈ టేస్ట్ వేరు ఉంటుంది. ఇది మరీ పచ్చి పచ్చిగా ఉంటుంది అనేసి వేయించుకుంటున్నాం, లేకపోతే డైరెక్ట్ గా. సో బచ్చలాకు కూడా కొంచెం వేగితే తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకోవడమే కదా? గ్రైండ్ చేసుకోవడం. సో మీ మమ్మీ దగ్గర నుంచి రెసిపీస్ అన్ని నేర్చుకుంటూ ఉంటారా? అడిగి ట్రై చేస్తూ ఉంటారా? ఇది మమ్మీ రెసిపీయేనా? సో మీరేం చేస్తుంటారు? నాది ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ అయిపోయిందా? వంటలు అంటే బాగా ఇంట్రెస్టా? ట్రై చేస్తూ ఉంటారా? అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? చాలా. ఎప్పటి నుంచి. ఎంత వేగాలో చూసుకోండి. అంటే పచ్చి వాసన వెళ్ళే వరకు లైట్గా వేయించుకొని ఇందులో వేసేసుకోవడం. ఆలోగా వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసుకుందాం. కొన్ని దీంట్లోనే సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం చింతపండు. ఓకే, చూడండి అయిపోయిందండి. వేసేస్తారా ఇది కూడా? కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా ఆయిల్ వేసి లైట్గా వేయించుకోవాలి. అంటే మనం నార్మల్గా ఇలాంటివి తీసుకున్నప్పుడు కాస్త మనకు ఆకుకి కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి లైట్గా ఫ్రై వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసేనా? వేసింది. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దామా? సో కాస్త బాగా వేడిగా ఉంది కదా, కాసేపు వెయిట్ చేద్దాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాం. సో ఇది చల్లారింది, మిక్సీ చేసేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసేస్తారా? యా. మీరు ఇంట్లో వంటలు చేస్తుంటారా? మీ మమ్మీకి హెల్ప్ చేస్తుంటారా? నాలాగా చాలా చేస్తాను. అయితే ఇక్కడ మీరు తాలింపు వేస్తుంటారా? నేను ఇది గ్రైండ్ చేసేస్తాను. తప్పకుండా తాలింపేగా వేసేస్తాం. అలా మీరు గ్రైండ్ చేసేస్తారా? యా షూర్. ఓకే, చేసేసుకోండి. మూత మూసుకుని గ్రైండ్ చేసుకోండి, పైకి వెళ్ళిపోతుంది. అమ్మో, అలా అవనిస్తానా? ఓకే, సరిపోతుందా? కొన్ని వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ ఆయిల్ వేసాను.
కొంచెం వాటర్ ఇవ్వరా? చూసుకోండి, కావాలంటే వేసుకోండి లైట్. నాకు కచ్చపచ్చ అయింది కదా. సో కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలా? పేస్ట్ లాగా అవుతే బాగుంటుంది. ఓకే, అన్ని ఇందులోనే వేసుకున్నాం కదా, మిర్చి, సాల్ట్. సో ఇక్కడ పోపు దినుసులు, ఎండుమిర్చి అండ్ ఫైనల్ గా కొంచెం కరివేపాకు. కరెక్టేనా? యా కరెక్ట్. సో పోపు అయిపోయింది. వావ్, సో ఇలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇంకా వాటర్ వేసుకుంటే ఇంకా పలుచగా అవుతుంది. ఇంకా కొంచెం పలుచగా అవుతుందా? మనకి ఇలా చాలు. చాలా. సో ఇదే సరిపోతుందా? కొంచెం పలుచగా చేసుకుంటారా? అక్కర్లేదు, తాలింపులు వేసేస్తే పచ్చడి రెడీ. వేసేయండి. సో తాలింపులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా వేసేసుకుంటే పచ్చడి రెడీ. స్టవ్ ఆపేద్దాం. అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చి ఆనియన్ చిన్న చిన్నగా కోసి అలా మధ్య మధ్యలో తాకుతుంటే బాగుంటుంది కదా. బాగుంటుంది పచ్చళ్ళలో. అంతే, ఇంకా తీసేసుకుందాం. ఎస్, సర్వింగ్ బౌల్ ఇదేనా? యా. ఓకే అండి, రెడీ అయింది. రెడీ అయిపోయిందా? యా. బచ్చలాకు కంది పచ్చడి రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పచ్చడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బచ్చలాకు కంది పచ్చడి తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి బచ్చలాకు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, చింతపండు, వేయించిన బచ్చలాకు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బచ్చలాకు కంది పచ్చడి రెడీ.